ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి ఇలాంటివి ఎక్కువ ఎంకరేజ్ చేయరు. టీవీలో కానీ, సినిమాల్లో కానీ అంతగా ఇష్టపడరు. వద్దంటే వద్దు, ఆడపిల్లని అలా ఎలా పంపిస్తారు, పెళ్ళిళ్ళు అవ్వవు. ఫస్ట్ థాట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పెళ్ళవ్వదు. కోవిడ్ ఉన్నప్పుడు అయితే నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఐ వాజ్ సిక్ యాక్చువల్లీ. ఇంటికి వెళ్ళిపోయాను అండ్ మై పేరెంట్స్ వర్ లైక్, ఇదే కరెక్ట్ టైంలో జాబ్ మానేసేసి ఇంట్లోనే ఉండిపో. మీ మీడియా వాళ్ళకి ఇవన్నీ అలవాటే. మీ మీడియాలో ఇంతే సార్ట్ ఆఫ్ సిల్క్ స్మిత్ ఆ స్టోరీ నాది. నిజంగానే మాట్లాడుకుంటే మీరేమైనా ఫేస్ చేస్తారా మీడియాలో? ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. ఆనెస్ట్లీ టెల్లింగ్, ఒక అమ్మాయి బయటకు వచ్చేస్తారంటే ఎవరో ఒకళ్ళు దే లైక్ టు పుల్ యువర్ లైక్. చిరంజీవి వచ్చి స్టూడియోలో నుంచున్నా కూడా నువ్వు ఇలా కూడా చూడకూడదు. తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇన్స్పైర్ అవ్వాలి అంటే వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వక్కర్లేదు, మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ని కూడా చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. అండ్ ఈ ఉమెన్స్ డేకి నా చుట్టూ ఉన్న కొంతమంది ఇన్స్పైరింగ్ ఉమెన్స్ని మీకు చూపిద్దామని స్టార్ట్ చేసిందే ఇంటర్వ్యూస్, ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఈరోజు మన ముందుకి ఒక గెస్ట్ రాబోతున్నారు. తన గురించి చెప్పే ముందు, షీఈస్ ఫ్రమ్, ఆవిడ ఒక గుంటూరులో ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చారు అండ్ చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఇప్పుడు బిగ్ టీవీ ప్రెజెంటర్గా చేస్తున్నారు. సో తన గురించి చెప్పాలంటే నా మాటల్లో కన్నా తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే. హాయ్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ దాట్. హౌ యూ? యా, ఐఎమ్ గుడ్ అండి. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. స్టార్టింగ్ అసలు నార్మల్గా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్పారు మీరు. సో బీయింగ్ ఇన్ అంటే ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి ఇలాంటివి ఎక్కువ ఎంకరేజ్ చేయరు. టీవీలో కానీ, సినిమాల్లో కానీ అంతగా ఇష్టపడరు. కరెక్ట్. అండ్ మీరు ఏ ఛాలెంజెస్ ఫేస్ చేశారు? యూజువల్లీ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ ఉంటుంది డెఫినెట్గా. సో ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు, ఎలా, ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఇప్పుడైతే మొత్తం మారిపోయింది జమానా అంతా కూడా. అప్పుడు ఇట్స్ నాట్ టూ బ్యాక్వర్డ్, లైక్ 2018, 2019 ఆ టైంలో టిక్ టాక్ ఎరా. సో అప్పుడు అనమాట. సో టిక్ టాక్స్ చేస్తున్నట్టు, ఐల్ బి వెరీ ఆనెస్ట్, మా ఫాదర్కి తెలీదు. వెరీ ఫ్యూ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ నో ఇట్. అమ్మ, నానమ్మకి తెలుసు. నానమ్మ కొంచెం ఇంకా ఫార్వర్డ్ మైండెడ్, ఆవిడ కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అలాగా కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది. తర్వాత ఒక స్క్రోలింగ్ వచ్చిందనమాట, ఒక మంచి మీడియా ఛానల్లో ఇట్లాగా యాంకర్స్ కోసం వెతుకుతున్నామని. సో ఎందుకు ఊరికే ట్రై చేద్దాము అని చెప్పి అట్లా ట్రై చేసిన ఆ నెక్స్ట్ డే ఈవినింగ్కి కాల్ వచ్చింది, ఇట్లా ఆడిషన్కి రండి అని. యూ వర్ ఆనెస్ట్లీ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్, బట్ యూ హ్యావ్ టు బిలీవ్ మీ, లైక్ ఆ రోజు ఇట్లా ఆడిషన్ కోసం రండి అని చెప్పినప్పుడు మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఆ తర్వాత నుండి మల్టిపుల్ డౌట్స్ వాళ్ళకి. నెక్స్ట్ డే నేను హైదరాబాద్కి రావాలి గుంటూరు నుండి. ఆ రోజు నైట్ మొత్తం ఏడుస్తూనే ఉన్నాను, నన్ను తీసుకెళ్ళండి అని. అంటే ఈ రోజు నైట్ ట్రైన్ బుక్ చేయాలి, ట్రైన్ టికెట్స్ బుక్ చేయలేదు. సో ఇంకా లేదు, అయిపోయింది, ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడం కష్టమే అన్నట్టు అయిపోయింది. నా ఏడుపు చూసి ఇంకా మా నాన్న పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనుకుంటా స్టార్ట్ అయ్యాం గుంటూరు నుండి హైదరాబాద్కి. డాడీ కూడా వచ్చారు? అసలు పేరెంట్స్ అంతా ఫ్యామిలీ కలిసి కట్టుగా వచ్చాము మేము ఆ రోజు. ఛానల్కి వెళ్ళాము, ఆడిషన్ ఇచ్చాము. మల్టిపుల్ ఫేసెస్ ఆ రోజు వచ్చిన వాళ్ళు. దాంట్లో లక్కీలీ ఫ్యూ ఆఫ్ us గాట్ సెలెక్టెడ్. మళ్ళీ సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నంత వరకు ఆ ఎన్వైర్న్మెంట్ బాగుంది. సెలెక్ట్ అయ్యారు, బాగుంది, ఆఫీస్లో వర్క్ చేస్తారని. ఇట్స్ అ టాప్ ఛానల్. బట్ లేటర్ ఆన్ అగైన్ మల్టిపుల్ డౌట్స్. అట్లా మా ఊరికి వెళ్ళే కొద్దీ అవసరమా, వద్దు, ఎంతమంది ఏమంటారు అన్న డౌట్స్. సో ఇంకా చిన్నగా జాయినింగ్ డేట్ దగ్గరకు వస్తుంది, మా ఇంట్లో గొడవలు. వద్దంటే వద్దు, ఆడపిల్లని అలా ఎలా పంపిస్తారు, పెళ్ళిళ్ళు అవ్వవు. ఫస్ట్ థాట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పెళ్ళవ్వదు. ఇప్పటికీ కూడా పెళ్ళవ్వదు, ఈ ఫీల్డ్లో ఉన్నారంటే పెళ్ళవ్వదు, అలా ఉండేది. బట్ ఆనెస్ట్లీ మేబీ దర్ సమ్ పవర్ నా ఏడుపు యాక్చువల్లీ ఏడ్చి సాధించింది. అండ్ పేరెంట్స్కి కూడా ఓకే, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము అన్న థాట్ ఉండింది. పంపించారు. బట్ ఆ ఛానల్లో నేను చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దే వాస్ గుడ్ ఎక్స్పోజర్. పీపుల్ గాట్ టు నో అబౌట్ మీ దట్ సమ్వన్ ఈజ్ వర్కింగ్ హియర్. అండ్ అలా మా ఊర్లో కూడా తెలిసింది తను వర్క్ చేస్తుంది అని. ఎవరన్నా వచ్చి మీ పాప ఏంటి కనిపించట్లేదు, పొద్దున్న నుండి రాత్రి వరకు కనిపించట్లేదు అంటే మా ఇంట్లో ఏం చెప్పేవాళ్ళు తెలుసా? పొద్దున్న 6 o'clockకి కోచింగ్ క్లాస్కి వెళ్తుంది, తర్వాత కాలేజ్కి వెళ్తుంది, తర్వాత మళ్ళీ కంప్యూటర్ క్లాస్కి వెళ్తుంది. సో షీఈస్ బీయింగ్ బిజీ. సో అలాగా
నేను చేస్తున్న ప్రొఫెషన్ని ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు 1.5 ఇయర్ వరకు దాచారు ఓకే. ఇంట్లో. ఇంట్లో. అస్సలు చెప్పడానికి ఇష్టపడలేదు. నాకేమో ఒక రకమైన జనరల్లీ పేరెంట్స్ పుష్ చేయాలి కదా! వీళ్ళు బాగా భయపడి వేరే వాళ్ళేమనుకుంటారో, వాళ్ళేమంటారో అని చాలా ఎక్కువ దాచారు. ఐ స్టిల్ హ్యాడ్ రిమెంబర్ దీస్. ఐ యూజ్డ్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ మై మామ్. నాతో పనిచేస్తున్న వాళ్ళేమో ది పేరెంట్స్ ఆర్ రియల్లీ ప్రౌడ్. మీరేమో అందరి దగ్గర దాస్తున్నారు హ్మ్. అని చెప్తే, నో, 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 ఇట్లానే ఉంటుంది. నువ్వు వచ్చేయాలంటే వచ్చేసేయి. నాకైతే ఇష్టం లేదు. ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో దే వాంట్ మీ టు బీ ఇన్ దాట్ ఫీల్డ్. ఇంకొక పాయింట్‌లో లోకం ఏమనుకుంటుంది, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఏమైనా అంటారేమో అన్న ఒక అవును. కన్సెప్షన్ ఎక్కువ ఉండింది. తర్వాత కోవిడ్ వచ్చింది. ఓకే. కోవిడ్ ఉన్నప్పుడు అయితే నేను ఇంటికెళ్ళిపోయాను. ఐ వాజ్ సిక్ యాక్చువల్లీ. ఇంటికెళ్ళిపోయాను. అండ్ మై పేరెంట్స్ వర్ లైక్, ఇదే కరెక్ట్ టైం, నువ్వు జాబ్ మానేసేసి ఇంట్లోనే ఉండిపో. హ్మ్. ఎందుకంటే ఇంకా నయం పెళ్లి చేస్తానులేదు. కరెక్ట్ కదా! నేను అదే అనుకున్నా. యాక్చువల్లీ అది కూడా అన్నారు. అన్నారా? ఒకరోజు దట్ వాజ్ అ వెరీ బిగ్ స్టోరీ. వెన్ ఐ వాజ్ 18 ఓన్లీ ఒక రిష్తా తీసుకొచ్చి ఆఫీస్ కిందనే, ఇట్లా పెళ్లి సంబంధం వచ్చింది, చేసేసుకో కదా, మంచిగుంటుంది లైఫ్ అని. అమ్మో! చాలా. ఓకే. కోవిడ్ అప్పుడు మాత్రం ఇట్ వాజ్ లైక్ దాట్. నువ్వు ఇప్పుడు గనక మానేస్తే నీ గురించి ఏం రూమర్స్ స్ప్రెడ్ అవ్వవు. ఇఫ్ ఇన్ కేస్ కోవిడ్ తర్వాత నువ్వు చేయలేక నువ్వు వచ్చేసావనుకో, అక్కడ ఏదో అయిపోయిందని చెప్పి అనుకుంటారు. సో ఇదే కరెక్ట్ టైం, నువ్వు మానేసి అంటే మానేసేయి. బట్ మేబీ బై గాడ్స్ గ్రేస్ ఐ డిడ్ంట్. అలా వచ్చాం. మీ నాన్నగారు వాళ్ళు ఏం చేస్తారు? ఫాదర్ రియల్ ఎస్టేట్‌లో ఉన్నారు. ఓకే. మామ్స్ అ టీచర్. ఇన్ని ఇయర్స్ అయిపోయింది. 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఈ మీడియా ఇండస్ట్రీలోకొచ్చి. సో మీడియా ఇండస్ట్రీలో వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేశాక మీరేం చెప్పారు ఫైనల్‌గా మీ అమ్మ, నాన్న వాళ్ళకి? అంటే జనరల్‌గా బయట చాలామంది అంటూ ఉంటారు, చాలా ఈజీగా అనేస్తారు. మీ మీడియా వాళ్ళకి ఇవన్నీ అలవాటే. మీ మీడియాలో ఇంతే. ఇలా అంటూ ఉంటారు కదా! సో మీ వాళ్ళకి మీరేం చెప్పారు మీ ఎక్స్‌పీరియన్సెస్ త్రూ? ఆనెస్ట్‌లీ ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంట్లోనే అయిపోయింది నాకు. లైక్ బయట వాళ్ళకి మనం 100 మాట్లాడితే మనం ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయగలుగుతాం. బట్ ఇంట్లో వాళ్ళకి ఆన్సర్ చేయడం ఇస్ వెరీ మచ్ టఫ్ జాబ్. సో వాళ్ళకి ప్రూవ్ చేయడం ఇదొక సేఫర్ ఫీల్డే. ఇక్కడ బావుంది, నేను చేయగలుగుతాను, ఇంకా మంచి ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకొని పైకి రాగలుగుతామని వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావడానికి ఇట్ ఆల్మోస్ట్ టుక్ 2 ఇయర్స్. ఆ తర్వాత దే స్టార్టెడ్ యాక్సెప్టింగ్. అండ్ అప్పటి నుండి చెప్పడం స్టార్ట్ చేశారు. షీస్ వర్కింగ్ యాజ్ అ జర్నలిస్ట్, ఆర్ షీస్ వర్కింగ్ కానీ యాజ్ అ చూస్తారు కదా అప్పటికే యాంకర్ అని. టీవీలోనో, యూట్యూబ్‌లోనో ఎక్కడో అసలు చూస్తుంటారు చూసి కదా! వచ్చి ఇట్లా నేను మీ పాపని ఛానల్‌లో చూసాను అని అన్నా కూడా, ఏ చిచ్చి కాదు, తనెందుకు చేస్తది, షీ స్టిల్ స్టడీయింగ్ డిగ్రీ, ఆమె కాలేజ్‌కి వెళ్తుందని చెప్పేవాళ్ళు. సార్ట్ ఆఫ్ సిల్క్ స్మిత్ ఆ స్టోరీ నాది. ఓకే. అలాగా అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎవరైనా చూపించినా మా పాప కాదని చెప్పేవాళ్ళు అప్పట్లో. అంతలా ఎలా? అంతలాగా అంటే వాళ్ళ బ్రెయిన్స్‌లో అది నేను చెప్పా కదా! ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, చాలా కన్‌ఫైన్డ్ నేచర్. గుంటూరు అంటే ఇంకా అవును. సో ఎవరేమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో, ఓకే. పెళ్ళిళ్ళు అవుతాయో లేదో, ఇవే ఇప్పటికి కూడా అంటారు. ఈ ఫీల్డ్‌లో ఉన్నావు, పెళ్ళవుతదో లేదో అన్న ఒక టెన్షన్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొంచెం హ్యాపీ దట్ యూ గ్రోయింగ్ అనేది ఒక హ్యాపీనెస్ యు ఆర్ బికమ్ ఇండిపెండెంట్. కార్ కొన్నావు మొన్నే. అండ్ అవును. హౌస్ కూడా ప్లానింగ్ ఉందా? మేబీ ఇన్ ఫ్యూచర్ తదాస్తు. ఓకే. సో కమింగ్ టు నిజంగానే మాట్లాడుకుంటే మీరేమైనా ఫేస్ చేశారా మీడియాలో? వాళ్ళు అనుకున్న భయాలు నిజమేమైనా, అంటే అమ్మో అనిపించే సిచ్యువేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీడియాలో అని చెప్పడం కంటే ప్రతి ఫీల్డ్‌లో ఉంటాయి. ఆనెస్ట్‌లీ టెల్లింగ్, ఒక అమ్మాయి బయటకు వచ్చేస్తున్నారంటే ఎవరో ఒకళ్ళు దే లైక్ టు పుల్ యువర్ లెగ్. సో అన్ని ఫీల్డ్స్‌లో ఉంటాయని నా ఒపీనియన్. అండ్ మనం స్ట్రాంగ్‌గా ఉండటం ఇస్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్. అంతా మనలో ఉంటుంది. మన బిహేవియర్ బట్టి. కరెక్ట్. మన మన బిహేవియర్ బట్టి అంటే నాట్ లైక్ దాట్. మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా అలా ట్రై చేసేవాడు చేస్తాడు. సో పుషింగ్ దెమ్ బ్యాక్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్. ప్రతిసారి మనము వి కాంట్ బీ లౌడ్, గట్టిగా అరిచేయలేం కాబట్టి, బికాస్ జాబ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ నేను వచ్చిన టైం ఇట్ వాజ్ 18, అరౌండ్ 18. సో వల్నరబుల్ ఏజ్. అట్లాంటి అప్పుడు మీ ఏజ్‌లో ఏజ్ 18. ఓకే. సో పిల్లలు, అమ్మాయిలు వచ్చినప్పుడు జనరల్లీ ఎవరో ఒకళ్ళు, నాట్ ఓన్లీ ఇన్ ద మీడియా ఫీల్డ్, ప్రతి ఫీల్డ్‌లో ఉంటుందని నేను అనుకుంటున్నా. ప్రతి ఫీల్డ్‌లో ఉంటుంది. మన ఫీల్డ్‌లో ఎక్కువ అని అనుకుంటారు, బట్ నాట్ లైక్ దాట్ అని అనుకుంటారు. అదే మంచి వాళ్ళే అంటున్నా. ఎక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది. అదే అంటున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ మీడియా అన్సెకి మనం పబ్లిక్‌కి ఫస్ట్ కరెక్ట్. కనిపించేది మనమే కాబట్టి. కరెక్ట్. యూట్యూబ్‌లో మన వీడియోస్ ఏమైనా మీరు కూడా ఫేస్ చేసే అవును. ఉంటారు. యూట్యూబ్‌లో ఏమైనా వీడియోస్ ఉంటే
సో యూ లుక్ బ్యూటిఫుల్, యూ లుక్ ప్రిటీ అన్నంత వరకు ఓకే. దాన్ని సెక్షువలైజ్ చేసేస్తూ మాట్లాడతారు. సో అవి ఇనీషియల్ స్టేజెస్లో నేను వచ్చి ఈ సెక్షువల్ కమెంట్స్ యూట్యూబ్లో నేను చూసినప్పుడు అది డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ లేటర్ ఆన్ మేబీ కొంతమంది of profession. సీనియర్స్ చెప్పడం అవన్నీ పట్టించుకోకూడదు అని చెప్పడం వల్ల యూనో అలా మెచ్యూర్ అయ్యాము. బట్ ఇనిషియల్లీ ఇట్ వాస్ డిఫికల్ట్. మేబీ ఆడియన్స్ ఆల్సో హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఇట్. ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడకూడదు అనేది. ఈ కామెంటింగ్ అనేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో బాగా ఎక్కువైపోతుంది. నేనైతే ఏం ఫేస్ చేయలేదు ఇప్పటివరకు. మేబీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా దాన్ని గట్టిగా తీసుకొని కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఈ డాగ్ రెస్క్యూస్, నేను చూస్తుంటా మీ స్టోరీస్ అది కూడా. ఎన్ని డాగ్స్ని రెస్క్యూ చేశారు? అండ్ కౌంట్ చేసుకోలేదు, బట్ దేర్ వర్ ఫ్యూ స్టోరీస్. ఒక డాగ్ నేను రెస్క్యూ చేసినప్పుడు షీ వాజ్ వెరీ యంగ్, ఆల్మోస్ట్ మేబీ ఒక 7-8 months ఉంటుంది అనుకుంటా. ఎవరో కార్తో గుద్దేశారు. ఓకే. సో మేబీ ఆ గుద్దేసిన వెంటనే వాళ్ళు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనో లేకపోతే ఏదో ఒక ఎన్జిఓని వాళ్ళు కాంటాక్ట్ అయి ఉంటే మేబీ తను బతికేది. బట్ నేను చూసేసరికి కంప్లీట్లీ తన బ్యాక్ లెగ్స్ ప్యారలైజ్ అయిపోయాయి. అండ్ నాకు అప్పటికి అంత ఐడియా లేదు ప్యారలైజ్డ్ డాగ్స్కి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ చాలా చేసి ఇంకా లాస్ట్కి వీ హ్యావ్ టు యుథనైజ్ ఇట్. యుథనైజ్ ఇన్ ద సెన్స్ మర్సీ కిల్లింగ్. ఓకే. ఇంకా కంప్లీట్లీ ప్యారలైజ్ అయిపోయింది అనమాట. బ్యాక్ 2 legs నుండి ఫ్రంట్ లెగ్స్ జస్ట్ కళ్ళు మాత్రమే బ్లింక్ అవుతున్నాయి. సో ఇంకా ఐ థాట్ బతికి కూడా దాన్ని మనం ఇబ్బంది పెట్టడమే మన కోసం అని చెప్పి హ్యాడ్ టు డూ మర్సీ కిల్లింగ్. అండ్ దట్స్ ద ఫస్ట్ కేస్ అట్లా చేయడం. బలవంతంగా చంపేయాలా? ఒక ఇంజెక్షన్ చేస్తారు. సో దట్ నర్వస్ సిస్టమ్ ఇదైపోయి చనిపోతుంది. అంటే అంత ఇబ్బందిగా బతకడం కన్నా చనిపోవడం మేలు అని అనుకున్నప్పుడు చేస్తారు. డాక్టర్సే సజెస్ట్ చేస్తారు జనరలీ. సో దానికి మర్సీ కిల్లింగ్ ఎందుకు చేసామంటే ఓన్లీ కళ్ళల్లోనే ప్రాణం ఉంది అంటారు కదా, జస్ట్ లైక్ దట్. ఓన్లీ ఐస్ బ్లింక్ అవుతున్నాయి అండ్ ఏమైనా తినడం కూడా వామిటింగ్ చేసేసుకుంటూ ఉంది. సో అక్కడ పాయింట్ ఏంటంటే ఇట్స్ వెరీ యంగ్, 7 months or 8 months ఫీమేల్ డాగ్. మేబీ ఇంకా పెద్ద లైఫ్ ఏం చూసుండదు. జనరలీ ఐ రిలేట్ టు హ్యూమన్స్ అట్లాగా. సో ఆ టైంలో యాక్సిడెంట్ అయిన వెంటనే ఏమైనా రెస్పాండ్ అయి ఉంటే బాగుండేది. చాలామంది చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. ఐ డోంట్ థింక్ యాక్సిడెంట్స్ని కంప్లీట్గా మనం ఎరాడికేట్ చేయలేం. బట్ ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంట్ అయితే మీరు హెల్ప్ చేయలేకపోతే ఏదో ఒక ఎన్జిఓని కాంటాక్ట్ అవ్వటం చాలా బెటర్. ఒక లైఫ్ సేవ్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్ నేను మర్సీ కిల్లింగ్ చేయించింది. అండ్ అప్పటి నుండి లైక్ యూనో just 2 cases by God's grace and mercy killing చేయించాను. బట్ మెనీ డాగ్స్ వీ హెవ్ సేవ్డ్. అండ్ ఆనెస్ట్లీ కొన్ని మంచిగా ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాయి కూడా. ఇంకొక స్టోరీ కూడా చూసాను, డాగ్స్కి నైట్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఆ బెల్ట్ belts. అది వర్కౌట్ అయిందా? రేడియం బెల్ట్స్ చాలా వర్కౌట్ అవుతుంది. చాలా మంది ఎన్జిఓస్ చేస్తారనమాట అవి. ఓకే. జనరలీ మనకి లైట్స్ అండ్ బ్లాక్ కలర్ డాగ్స్లో ఎక్కువగా ఇది మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. లైట్ పడేదాకా అక్కడ ఒక డాగ్ ఉందనేది తెలియదు. అవును. సో అందుకే ఆ రిఫ్లెక్టివ్ బెల్ట్స్ మనం పెడితే ఏంటంటే లైట్ పడిన వెంటనే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా హైవేస్ ఇది ఓన్గా చేసారా చేస్తారు. ఎన్జిఓ? ఓన్గా, బట్ వీవ్ గాట్ సమ్ ఫండ్స్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ Okay. ద్వారా వీవ్ రైజ్డ్ ఫ్యూ ఫండ్స్. Okay. అట్లాగా ఒక 70 dogs వరకు బెల్ట్స్ వేసాం. ఐఎమ్ సో హ్యాపీ. ఇన్స్టాగ్రామ్ని నెగిటివ్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఎన్జిఓకి ఇట్లా హెల్పింగ్కి పాజిటివ్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మొన్న పునర్విక అనే Correct. అమ్మాయిని కూడా కాపాడేది ఇన్స్టాగ్రామ్ త్రూనే. అలాంటివి కొంచెం వింటుంటే హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఈ డాగ్ రెస్క్యూ దాంట్లో చాలా కేసెస్ కదా, ఇదే నా క్రిటికల్. ఇప్పుడు మీరు నాకు చెప్పింది ఒకటేనా మీరు చూసిన అత్యంత క్రిటికల్ కేసు? కావాలని కొట్టిన కేసు ఒకటి డీల్ చేసాము. చిన్న Okay. పప్పి, ఇది కూడా 3 months పప్పి. ఆ రోజు ఆఫీస్ అయిపోయి ఐ వాస్ గోయింగ్ హెడింగ్ బ్యాక్. అయితే పప్పిని కొట్టేసారు, అయిపోయింది. Okay. కొట్టడం వల్ల అది కూడా ప్యారలైజ్ అయిపోయింది. జనరలీ మనం ఒక నర్వ్ ఉంటుంది వాటి మీద గట్టిగా తగిలినప్పుడు ప్యారలైజ్ అయిపోతాయి. ఓకే. మనమైనా అంతే, బ్యాక్ బోన్ మీద ఇవన్నీ మీకు తగిలినప్పుడు. ఎలా తెలుస్తాయి? అంటే ఇక్కడ ఇలా కొట్టారు, అక్కడ అలా చేశారని ఎలా ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఇన్ఫో కాదు, నేను ఇవన్నీ కేసెస్ డైరెక్ట్ గా చూసి డీల్ చేసాను. ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా చూస్తున్నప్పుడు సో ఆగి అట్లా ఉన్నాయి ఎందుకున్నాయి అని వెళ్ళి చెక్ చేసినప్పుడు ప్యారలైజ్ అయ్యాయి అని తెలుస్తుంది అనమాట. ఓకే. ఎక్కువ కేసెస్ అంతే. నాకెవ్వరు చెప్పి ఇక్కడ ఇలా ఉంది అని అంటే ప్రెసెంట్ జస్ట్ వాలంటీరింగ్ ఓన్లీ సెల్ఫ్గా చేస్తున్నా కాబట్టి ఎన్జిఓస్కి వెళ్తాయి అట్లాంటి కేసెస్. ఇక్కడ ఇట్లా ఉంది డాగ్ అని చెప్పి. వెరీ ఫ్యూ కేసెస్ నా ఫ్రెండ్స్ చూసి చెప్పిన కేసెసే డీల్ చేశాను ఇప్పటి వరకు. వేరే వాళ్ళు చెప్పినవి మోస్ట్లీ ఇట్లానే.
ఇప్పుడు చెప్పింది హ్యూమన్ అబ్యూజ్. ఓకే. డాగ్ని బాగా కొట్టేశారు, సో వెనక లెగ్స్ ప్యారలైజ్ అయిపోయాయి. బ్యాక్ బోన్ మీద కొట్టినప్పుడు ప్యారలైజ్ అయిపోతుంది. అలా చేయకుండా, అంటే అక్కడికి ఆగిపోకుండా వాళ్ళు ఏం చేశారంటే దాని మెడకు వెనక కాళ్ళకు ఒక బైండింగ్ వైర్ కట్టేసి రోడ్డు మీద ఈడ్చుకు వెళ్తూ కనిపించాడు నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు. అలా ఎందుకు చేస్తారు? బైండింగ్ వైర్ ఇష్యూ కూడా నేను మొన్న హైవేలో ట్రావెల్ చేస్తున్నా ఒక షూట్ కని వెళ్ళి. ఎర్లీ మార్నింగ్ 3కి అనుకుంటా ఒక కుక్క అంటే మేము లాస్ట్ అయిపోయాం. మేము దారి తప్పిపోయి రోడ్డు మీద అట్లా ఆగుంటే కుక్క అరిచిన సౌండ్ వస్తుంది, మాకు కనిపించట్లేదు ఎక్కడ. సో మేము లైట్లు వేసుకొని అంతా వెతికితే ఒక పేవ్మెంట్ కింద లోన దానికి బైండింగ్ వైర్ ఇట్లా మెడకి చుట్టేసి పెట్టారు. ఫస్ట్ మేము దాన్ని తీయడానికి వెళ్తే అది ఏమనుకుంది, దాన్ని మేము ఏదో చేయడానికి వెళ్తున్నామేమో అని అలో చేయలేను. నేనేం చేసా అంటే నాకు పెట్ ఉంది కదా, పెట్ బిహేవియర్ తెలుసు. నేను కూర్చున్నా, మటం వేసుకొని కింద కూర్చున్నా. కింద కూర్చుంటే దానికి అర్థమైంది ఇది నన్ను హర్ట్ చేయదని. అప్పుడు నా దగ్గరకు వచ్చింది. నేను దాన్ని ప్యాంపర్ చేస్తుంటే మా ఫ్రెండ్ దాన్ని అన్వైండ్ చేశారు. సో ఇలాంటి కేసెస్ ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా చేస్తారు అని ఏమైనా మీకు అంటే అంటే హ్యూమన్ క్రూయల్టీ, అవి ఇవన్నీ క్రూయల్టీ కేసెస్. మరి వాళ్ళలో ఏమనిపిస్తుందో అలా చేస్తూ ఉంటారు. అలా పిల్లలకి కూడా అలానే నేర్పిస్తూ ఉంటారు. చాలా మనం చూస్తుంటాం, పిల్లలు రాళ్ళేసి కొడుతూ ఉంటారు. రాళ్ళేసి కొట్టే వరకు కొంతమంది ఫైన్, ఇంకొంతమంది వాటిని బాగా హింసించేస్తారు, రక్తం వచ్చేస్తున్నట్టు. అండ్ ఒక ఒక సైకిక్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కొంతమందికి, దానివల్ల చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు రేప్స్ ఎందుకు జరుగుతున్నాయంటే వీ కాంట్ ఆన్సర్ ద సేమ్ వే. అదే సో అదొక డిఫరెంట్ కేసు. బట్ దీనికి ఇలా ఎందుకు చేస్తారు అనేది నాకు అసలు అది టైట్ చేసేసినప్పుడు ఇట్స్ లైక్ స్లో కిల్లింగ్. చిన్నగా మన బ్రెత్ ఇదైపోవడము, స్లో కిల్లింగ్. రీసెంట్గా చాలా చూసాం కదా, పాయిజన్ చేసేసి చంపేయడము. అలాగా ఇంకా ఎక్కువ క్రూరంగా చంపేయాలనుకున్న వాళ్ళు ఫేస్కి బస్తాలు కట్టేస్తారు, దానివల్ల ఊపిరాడక చనిపోతాయి. సో ఇవన్నీ స్లో కిల్లింగ్ ప్రాసెసెస్. డాగ్స్ వల్ల హ్యూమన్స్కి కూడా థ్రెట్ ఉంది. మోస్ట్లీ హ్యూమన్స్కి థ్రెట్ ఉందని చెప్పే ఈ గవర్నమెంట్ ఇలా చేసింది కదా. రీసెంట్గా అమీర్పేటలో ఒక కేసు అయింది. అంటే కొరికి చంపేయడం, వాకింగ్కి వెళ్తున్న వాళ్ళని అటాక్ చేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే డాగ్ బిహేవియర్ కోసం మాట్లాడుకుందామా, లేకపోతే హ్యూమన్స్ బిహేవియర్ కోసం మాట్లాడుకుందామా అని? సో యాక్చువల్లీ జనరలీ దీన్ని డాగ్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అంటారు, ఆర్ యానిమల్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ వైడర్ ఇది చూస్తే. బట్ దిస్ నెవర్ అ కాన్ఫ్లిక్ట్ ఇన్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్. ఇన్ అ వైడర్ స్పెక్ట్రమ్ మనం చూస్తే డాగ్స్ అనేవి డొమెస్టిక్ యానిమల్స్. అంటే దే డిపెండెంట్, మనం వాటి మీద వేయడం. క్యాటిల్ ఎట్లాగా కౌస్ అండ్ బఫలోస్ని మనం పోషించేట్లాంటివే డాగ్స్ అనమాట. సో వాటికి ఫుడ్ దొరికితే దిల్ బీ వెరీ నార్మల్. అండ్ అలా అని చెప్పి ప్రతి కుక్క చాలా నార్మల్గా ఉంటుందని చెప్పను. ఇప్పుడు 20 డాగ్స్లో ఒకటి ఓవర్ యాక్టివ్ ఉంటుంది. సో వాటిని ఎట్లాగా ఇది చేయాలి, ఆర్ఎల్స్ వాటిని ఎన్జిఓస్ ద్వారా ఎట్లా మనము ఇది చేయాలనేది ఆలోచించాలి. అండ్ రీసెంట్ కేసెస్ మీరు చెప్పినట్టు డాగ్ అటాక్స్, వాటి గురించి మాట్లాడితే ఏబీసీ స్టెరిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. అవి డాగ్స్ మీద, అంటే డాగ్ పాపులేషన్ పెరగకుండా తీసుకునే చర్యలు అనమాట. సో గవర్నమెంట్ చాలా ఆనెస్ట్లీ గవర్నమెంట్ ఇవి చేయాలి, స్టెరిలైజేషన్ ప్రతి చోట చేయాలి. బట్ ఎంతవరకు గవర్నమెంట్ అది చేస్తుంది అంటే దట్ ఈస్ వెరీ మచ్ నల్. మనం ఒకసారి నంబర్స్ చూసుకుంటే లైక్ జూబ్లీ హిల్స్లో మీకు గవర్నమెంట్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. అదే షేక్పేట్లో, టోలీ చౌకీలో తీసుకుంటే యాక్టివ్గా వర్క్ చేయదు, ఏరియా బట్టి. కరెక్ట్, ఎక్కువ బ్రీడింగ్ ఉంటుంది. ఎవరైతే మంచి వాళ్ళు, అంటే ఎక్కువ ఎలా చెప్పాలి, వెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇవన్నీ మంచిగా జరిగిపోతాయి. ఫైనాన్షియల్లీ వెల్ ఉంటుంది ఏరియా అన్న చోట్ల మంచిగా జరిగిపోతాయి. ఈ టోలీ చౌకీ, షేక్పేట్, ఓల్డ్ సిటీ, ఓరల్స్, ఇక్కడ ఈ మాధాపూర్ వరకు బాగుంటుంది. అటువైపు మనం బోరబండ వైపు వెళ్తే మళ్ళీ సేమ్ ఎక్కువ డాగ్స్ కనిపిస్తాయి. సో దీనివల్ల ఎక్కువ డాగ్స్ ఒక ఏరియాలో ఉన్నప్పుడు, ఒక 10 ఇల్లులు ఉన్నాయి, 10 ఇళ్ళ దగ్గర ఒక 40 డాగ్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ మనం వాటికి ఫుడ్ ఇవ్వడం. సో ఒకదాని మీద ఒకటి సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతాయి అవి. అండ్ అది కాకుండా గవర్నమెంట్ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే జిహెచ్ఎంసీ వాళ్ళు డాగ్స్ని పట్టుకొని వేరే చోట్ల పెట్టేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఒక 40 డాగ్స్ ఉన్నాయని నేను కంప్లైంట్ చేశాను. సో ఏం చేయాలంటే వాటిని తీసుకొని నర్చర్ చేసి మళ్ళీ ఉన్న ప్లేస్లో వదిలేయాలి. నర్చర్ ఇన్ ద సెన్స్ స్టెరిలైజ్ చేసి వదిలేయాలి. బట్ వీళ్ళు ఏం చేస్తారు, కొన్నిసార్లు ఈ డాగ్స్ని తీసుకెళ్ళి ఆ డంపింగ్ యార్డ్స్లో,
ఆర్ఎల్స్ ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయి అక్కడ వదిలేస్తారు. మీరు ఒకసారి గమనిస్తే ఎక్కువ డాగ్ అటాక్స్ జరిగేవి స్లమ్ ఏరియాస్లోనే, అక్కడే ఎక్కువ డాగ్ పాపులేషన్ ఉంటుంది. సో స్టెరిలైజ్ చేయకుండా ఇవి ప్రత్యామ్నాయ మార్గాలు అనమాట. డబ్బులు సేవ్ చేసేసి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. సో దానివల్ల మళ్ళీ అక్కడ డాగ్ పాపులేషన్ పెరుగుతుంది, మనుషులు తగ్గిపోయి ఉంటారు, ఫుడ్ దొరకదు, సో ది బికమ్ మ్యాడ్. అలా జరుగుతాయి. సో హోల్ ప్రాసెస్కి ఏమైనా ఆన్సర్ ఉందా అంటే కరెక్ట్ స్టెరిలైజేషన్ చేయాలి. వాటికి బేబీస్ పుట్టకుండా పాపులేషన్ కంట్రోల్ చేస్తే ఈ మొత్తానికి ఒక ఎండ్ కార్డ్ ఉంటుంది. బట్ అది చేయకపోవడమే దీనికి రీజన్. ఓకే. ప్రాంప్టర్ ఎలా వెళ్ళినా మనం మధ్యలో కట్ చెప్పి స్లోగా పెట్టండి అని చెప్పలేము. అవన్నీ ఎలా అంటే కోఆర్డినేషన్, టీమ్ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? టీమ్ కోఆర్డినేషన్ ఇన్ ద సెన్స్, ఇంకా ఒకసారి మనం ఆన్ ఎయిర్ వెళ్ళిన తర్వాత కంప్లీట్ పీసీఆర్ అండ్ అక్కడ కూర్చున్న లైవ్ యాంకర్తోనే ఉంటుంది. ఇంకెవరు ఏం మాట్లాడినా పట్టించుకోకూడదు. ఓకే. సడన్గా నాకు ఫస్ట్ టైం నేను న్యూస్ చేసినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, చిరంజీవి వచ్చి స్టూడియోలో నుంచున్నా కూడా నువ్వు ఇలా కూడా చూడకూడదు, నువ్వు నీ న్యూసే చదవాలి, ఎవరన్నా రానివ్వు. ప్రాంప్టర్లో వెళ్ళిపోతున్నది అలా చదివాలి. కరెక్ట్. అండ్ ఈ మధ్య అంటే బాగా ఆ వైడ్ స్ప్రెడ్ వచ్చేసేసరికి ప్రాంప్టర్లో చూసి చదివేస్తారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ చాలా తక్కువ. అంటే ప్రాంప్టర్లో చూసి కూడా చదువుతాం, ప్రాంప్టర్ లేకుండా చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి. రఫ్గా అట్లా మాట్లాడేస్తే ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం అట్లా, బట్ న్యూస్ గురించి మాట్లాడతాం. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అంటే మీ షిఫ్ట్లు కానీ, బ్రేకింగ్ న్యూస్లు ఉంటాయి, ఎమర్జెన్సీ న్యూస్లు ఉంటాయి, షిఫ్ట్లు ఉంటాయి, స్క్రిప్ట్ ఉంటుంది. కరెక్ట్. మీతో కోఆర్డినేషన్ చేస్తారా స్క్రిప్ట్ ముందు, లేదా డైరెక్ట్ మీరు ప్రాంప్టర్లో చూసి షాక్ అవడమేనా? బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు షాక్ అవుతాం. కొన్నిసార్లు బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు ప్రాంప్టర్ కూడా ఉండదు, మీకు కూడా తెలియదేమో ఆ బ్రేకింగ్ న్యూస్. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లైవ్ న్యూస్ రూమ్లో ఉంటాం, న్యూస్ రూమ్లో ఉన్నప్పుడు సడన్గా ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అయింది, ఒక పొలిటీషియన్కి అనుకుందాం, యాక్సిడెంట్ అయిందన్న విషయం మనకి ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు తెలీదు. జస్ట్ అక్కడ ఒక అప్డేట్ ఇస్తారు అంతే. ఇట్లా ప్రాంప్టర్లో వచ్చేస్తుంది డైరెక్ట్గా. ప్రాంప్టర్లో కూడా న్యూస్ రాయడానికి అక్కడ టైం ఉండదు, వాళ్ళకి స్క్రిప్ట్ ఉండదు. సో జస్ట్ ఒక లైన్ ఉంటుంది అనమాట, ఈయనకి యాక్సిడెంట్ అయింది, మీరు ఎలా డెవలప్ చేయాలి, ఇంకా అలా చెప్పేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ యాక్సిడెంట్ అయింది, స్పాంటేనియస్ గా మనకి తెలిసింది, ఆయన గురించి తెలిసినవి అన్ని యాడ్ చేసుకుంటూ వీ హ్యావ్ టు బిల్డ్ అప్ అ స్టోరీ లైన్ అంటిల్ వి గెట్ అ స్క్రిప్ట్. అప్పటి వరకు ఇట్స్ ఆల్ యూ అండ్ ద కెమెరా, ఆడియన్స్ అంతే. అప్పటికప్పుడు అంటే ఒకవేళ ఆయన గురించి ఏం తెలియకపోతే ఒక్క లైన్ చెప్పి ఆపడానికి కూడా ఉండదు, ఇంకా ట్రై చేయాలి. చాలా మంది సీనియర్స్ ఉండుంటారు. అండ్ ఆ టైంలో ఇంకా అసలు తెలీదు, జీరో నాలెడ్జ్. ఎక్కువగా ఇటు నార్త్ పొలిటీషియన్స్ సడన్గా ఎవరికైనా ఏమైనా అయినప్పుడు మేబీ అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా, సో దెన్ వీ హ్యావ్ టు రిలై ఆన్ అవర్ ఫోన్స్. ఓకే. సో ప్రెజెంటర్ అవ్వాలన్నది మీ గోలా, లేకపోతే ఒక గోల్ పెట్టుకొని ఏదో ఒకటి ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేద్దాం అన్నది? ఆనెస్ట్లీ మై గోల్ వాజ్ నథింగ్, జీరో. డబ్బులు సంపాదించడం వాజ్ అ గోల్ అప్పుడు, వెన్ ఐ వాజ్ 18 లైక్ దాట్. ఆపర్చునిటీ వచ్చింది, రావడం వరకు ఉండింది. ఆ తర్వాత వన్స్ ఐ గాట్ ఇన్ టు మీడియా, అప్పుడు ఐ థాట్ వీఆర్ హియర్, మేబీ జర్నలిజం అనేది కరెక్ట్ ఏమో అనేది ఒక 20, వెన్ ఐ వాజ్ 20 నాకు అనిపించింది ఎంటర్టైన్మెంట్ చేయాలి, బట్ జర్నలిజం చేస్తే ఇంకా ఎక్కువ పీపుల్స్ వాయిస్ అవ్వగలమని. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఎథికల్ జర్నలిజం నమ్ముతాను నేను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ జరిగింది, ఎవరికో రేప్ జరిగింది అనుకుంటే, న్యూస్ ఛానల్స్ ఆర్ఎల్స్ ఐల్ గివ్ యూ వెరీ ట్రూ ఎగ్జాంపుల్. ఒక ఇయర్లో ఒక కేసు వచ్చింది, ఓయో రూమ్లో కపుల్ బాత్ చేస్తూ చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే ఆ హీటర్ లోపల నుండి వచ్చిన గ్యాసెస్ వల్ల వాళ్ళు చనిపోయారు. సో ఇది చాలా ఎథికల్గా మనం న్యూస్ ప్రజెంట్ చేయొచ్చు. ఓకే. లైక్ ఇట్లాగా ఓయో రూమ్లో ఇది జరిగింది, అక్కడ ఒక కపుల్ లోపల గ్యాస్ లీక్ అవ్వడం వల్ల చనిపోయారని. కానీ కొంతమంది అట్లా దాన్ని రిపోర్ట్ చేయరు. ఐవ్ సీన్ పర్సనల్లీ కొన్ని న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేయడం, వాళ్ళిద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో గ్యాస్ లీక్ అయ్యి వాళ్ళిద్దరూ చనిపోయారు, బాత్రూంలో నగ్నంగా పడున్నారు. ఇంత వర్స్ట్గా చనిపోయిన విక్టిమ్స్ని మనము వాళ్ళని హ్యూమిలియేట్ చేయకూడదు, వల్గారిటీగా చెప్పకూడదు. బతికున్నా బతికి లేకపోయినా మీరు మన నగ్నంగా అన్నిసార్లు చెప్తున్నప్పుడు ఆడియన్స్కి ఏమైపోతుంది, ఇమాజినేషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సో వీళ్ళు ఇలా చేసుకుంటున్నప్పుడు ఇట్లా జరిగింది, ఇదంతా నాట్ నీడెడ్. అక్కడ పాయింట్ ఏంటి, హీటర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఒక హోటల్ రూమ్లో లోపల ఉన్న ఇద్దరు చనిపోయారు, అంతే. సో ఆ ఎథికల్ జర్నలిజం బాగా నమ్ముతా నేను. అండ్ ఇప్పటి వరకు ఆనెస్ట్లీ టెల్లింగ్ బిగ్ టీవీలో ఎప్పుడు అట్లాంటి లైన్స్ నేను చూడలేదు. ఓకే. అండ్ ఇన్ ఫ్యూచర్ మేబీ
ఎప్పుడైనా అట్లాంటివి చెప్పాల్సిన వచ్చినప్పుడు కూడా ఐ జస్ట్ కరెక్ట్ ఆల్ థింగ్స్ రైట్ అండ్ దెన్ ఐ రీడ్ ఇట్ ఎథికల్ గా చెప్తారు. Correct. వాళ్ళు ఇది రాసినా Mm. మీరైతే మీ ఇది ఫాలో. ఆ లైన్. సో ఇలా కెరియర్ లో ఇలా వద్దాము అనుకొని ఇప్పుడు చాలా మంది బయట ఉన్నారు అండ్ ఇలా టీవీలో ప్రెజెంట్ చేయాలి అని, కానీ ఎలా రావాలి? నాకు కూడా చాలా ర్యాండమ్ మెసేజెస్ వస్తుంటాయి, మీకు కూడా వచ్చుంటాయి. నేను ఇది అవ్వాలనుకుంటున్నా, ఎలా రావాలి? ఏమైనా ఆపర్చునిటీ ఉంటుందా, ఆఫర్ ఉందా? ఇలా అడుగుతారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం, ఎంతో 6 years 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో మీరేం చెప్తూ ఉంటారు వాళ్ళకి? సో ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు కొంతమంది జెన్యూన్గా టెక్స్ట్ చేస్తారు, కొంతమంది ఏదో మాట్లాడాలి చేసేస్తారు. కలపాలి అని చేస్తారు. కరెక్ట్. సో జెన్యూన్గా టెక్స్ట్ చేసే వాళ్ళు అర్థమవుతారు కాబట్టి నిజంగానే ఏమైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ టోల్ దెమ్ ఇక్కడ ఉంది అని. ఫ్యూ గ్రాబ్డ్ ఇట్, ఫ్యూ డెంట్. ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు చాలా, ఇప్పుడు మీడియా వైడ్ రేంజ్ అయిపోయింది, ఒకప్పుడు కంటే చాలా ఎక్కువ అవును కదా. సో జర్నలిజం చదవాలి, జర్నలిజం చదివితేనే ప్రెజెంటర్ అవ్వచ్చు, ఇట్లా కొన్ని ఉన్నాయి అపోహలు అనాలో. మరి అంటే నిజంగానే అదా లేకపోతే లేదా? జర్నలిజం ఎప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉంటుంది, బట్ మాస్ మీడియా కమ్యూనికేషన్ అనేది కన్ఫర్మ్ గా ఉండాలని. బట్ నో, అది జర్నలిజం చేసుంటే దట్ ఈస్ అ సపోర్ట్ సిస్టమ్. బట్ ఇప్పుడు పొలిటికల్ సైన్స్ చదివిన వాడు పొలిటీషియన్ అవ్వట్లేదు కదా. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే బుక్ లో ఉన్నది అసలు చదవలేని వాళ్ళు కూడా పొలిటీషియన్స్ అయ్యారు. ఆనెస్ట్ గా బుక్ లో ఉన్నది బయట జరగదు. సో ఎక్స్పీరియన్స్ బట్టి కూడా వస్తుంది. జర్నలిజం చేసిన వాళ్ళే అంటే కాదు, ఇప్పుడు నేను జర్నలిజం చేయలేదు, ఎక్స్పీరియన్స్ని బట్టి ఏది మాట్లాడొచ్చు ఏది మాట్లాడకూడదు అనేది వచ్చేస్తుంది. సో మీరు జర్నలిజం చేయకపోయినా నేను ఈ ఫీల్డ్లోకి రావాలి అని అనుకుంటున్నా అంటే డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. డెవలప్మెంట్కి కొంచెం టైం పడుతుంది, అవును, బట్ దట్ ఈస్ అ గుడ్ థింగ్ కదా. వీఆర్ గెటింగ్ మోర్ నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్, చదవడం కంటే, బుకిష్ నాలెడ్జ్ కంటే. అలా అని జర్నలిజం చేసిన వాళ్ళు కాదు అని చెప్పను, జర్నలిజం చేసిన వాళ్ళకి ఇంకా ఒక మంచి ఎడ్జ్ ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ఫ్యామిలీ, ఇప్పుడైనా ఒప్పుకున్నారు, ఎప్పుడైనా చెప్తున్నారు? ఓకే, అంతా ఓకే, ఫైన్. ఇప్పుడు అందరికీ తెలుసు ఇలా వర్క్ చేస్తున్నారు అని చెప్పి తెలుసు, కమ్యూనిటీలో కూడా తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, మొత్తం మా ఊర్లో అందరికీ తెలుసు నేను ఇట్లా వర్క్ చేస్తున్నా అని చెప్పి. మై ఫ్యామిలీ ఈజ్ యాక్చువల్లీ ప్రౌడ్. మై ఫాదర్ అండ్ మై మదర్, దే ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. అదే, ఏ బ్యాక్ ఎండ్ సపోర్ట్ లేకుండా, ఏం లేకుండా ఒక యువర్ మై పేరెంట్స్ హావ్ సపోర్టెడ్ మీ ఇన్ ఎనీ వే. వాళ్ళని హైదరాబాద్కి తీసుకొచ్చి డ్రాప్ చేయడం, దట్ వాజ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు తీసుకురాకపోయింటే ఉంటే ఇంక అక్కడే ఏడ్చుకుంటూ అక్కడే ఉండిపోయేదాన్నేమో. వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చిన ఆ ఒక్క మూమెంట్ చేంజ్డ్ మై లైఫ్. అలా ఇట్స్ లైక్ ఎవ్రీ టైమ్ ఒక స్టెప్ ఎదుగుతూనే వచ్చాం. దేర్ వాజ్ అ డౌన్ఫాల్ టు ఒక పర్టికులర్ పాయింట్లో. I was working in a very reputed channel initial stage lo. Then COVID appudu cheppa kada, and I had to go down, like from here to drop అయిపోయింది అన్నమాట. The career fully dropped. ఎందుకు? reason I couldn't come to Hyderabad COVID appudu. So I have to stay there. ఇక్కడ నుండి కాల్ వచ్చినా కూడా, హైదరాబాద్ ఆ ఛానల్ నుండి కాల్ వచ్చినా కూడా ఐ కుడెంట్ కమ్. ట్రావెల్ చేసే స్కోప్ లేదు. సో సాలరీ డ్రాప్, సడన్ డ్రాప్ చూసాను నేను అప్పుడు. ఫస్ట్ ఒక ఇనీషియల్ స్టేజెస్ ఒక 4 monthsలో అసలు లేదు శాలరీ, తర్వాత ఒక సడన్ డ్రాప్. అప్పుడు మళ్ళీ పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉండే, వద్దు ఎందుకు అని. థ్యాంక్ఫుల్లీ మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను, మళ్ళీ మంచి ఛానల్లో జాబ్ వచ్చింది. సో మీ షిఫ్ట్లు టైమింగ్స్ అవి ఎలా ఉంటాయి? షిఫ్ట్స్ కంప్లీట్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. జనరలీ సాఫ్ట్వేర్లో లాగా ఏబీసీ షిఫ్ట్స్ కాకుండా ఆ ఏబీసీలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఎలా అంటే చాలా మంది క్యూరియస్గా ఉంటారు, ఏంటి మనకు కూడా షిఫ్ట్? సో మాకు ఫస్ట్ లైవ్ వచ్చేసి 6 o'clock ఉంటుంది. సో మార్నింగ్ 6. సో 5 to 12 ఇస్ ద ఫస్ట్ షిఫ్ట్. 5 o'clock మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు. షిఫ్ట్ 1 అది. పికప్ వ్యాన్ వస్తుందా? ఎర్లీ మార్నింగ్స్ అండ్ నైట్స్ పికప్ వ్యాన్స్ వస్తాయి అనమాట. మిడ్ డేస్లో మనం వెహికల్ మనమే, డే లైట్లో మనం వెళ్ళాలి. తర్వాత ద లాస్ట్ లైవ్ ఇస్ అరౌండ్ 11 o'clock. నైట్ 11. అండ్ చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ వస్తే అది ఎప్పటి వరకైనా అవ్వచ్చు. ఓకే, అలా 12-1 డిపెండ్స్ అపాన్ న్యూస్ బట్టి. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సతాజ్. మీ టైం, మీ న్యూస్ స్కెడ్యూల్ టైంలో నేను అడిగిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాగ్ రెస్క్యూ ఇంకా బాగా చేయండి, వాయిస్ రైస్ చేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే యు ఆర్ ఇన్ సాటిలైట్ ఛానల్, యూ కెన్ డూ దట్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thanks a lot, and thanks for calling me and thinking like
ఐ వుడ్ ఇన్స్పైర్ ఫ్యూ. థ్యాంక్స్ Yeah. ఫర్ దాట్. నా చుట్టూ ఉండే కొంతమంది ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్స్‌లో వన్ ఆఫ్ ది పర్సన్ నువ్వు. ఎందుకంటే ఈ చూస్తుంటా కదా నువ్వు పెట్టే న్యూస్‌లు అవి. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్